అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల సమానత్వం కోసం, మహిళలు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు కోసం, మహిళలకు రక్షణ భద్రత ఉండాలి అనేటటువంటి దానికోసం ఈ మహిళా దినోత్సవాన్ని 1911లో ప్రారంభించి జరుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం బీజింగ్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాధినేతలు కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. అయితే ఇప్పటి వరకు కూడా సమానతను సాధించడంలో వెనుకబడడం అనేది ఇది మహిళలకు మాత్రమే కాదు, సమాజానికి కూడా నష్టం. సమాజంలో స్త్రీలు పురుషులు ఇద్దరూ చేసేటటువంటి శ్రమకి తగినటువంటి గుర్తింపు, సమానమైనటువంటి గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధించబడుతుందని ఇప్పటికి కూడా 100కి 66% మంది తాము సమానమైనటువంటి శ్రమ చేస్తున్నప్పటికీ తక్కువగా గుర్తించబడుతున్నారనేటటువంటి వివిధ సంస్థలు సర్వే చేశాయి. అంతేకాదు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మహిళలు మరింత ఎక్కువగా హింసకు గురవుతున్నారని, దీనికి కారణం ప్రధానమైనది ఆధిపత్యవాదం, పురుషాధిపత్యం అనేటటువంటిది ఏదైతే సమాజంలో ఒకానొక దశలో ముందుకొచ్చిందో దాన్ని వదిలించుకోవడానికి అనేక రూపాల్లో సంస్కరణలు వచ్చినాయి. మన దేశంలో మనం చూసాం, సతీ సహగమనం లాంటి దాని మీద వ్యతిరేకంగా పోరాడారు. వేరే లింగం లాంటి వాళ్ళు విద్య కావాలి అని చెప్పేసి పోరాడినటువంటి ఫలితం ఈరోజు అందరూ కూడా విద్య నేర్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఉపాధి అనేటటువంటిది 37% మంది మహిళలే ఇంటి నుంచి బయటికి రావడానికి అవకాశం ఏర్పడింది. ఇంట్లో ఇప్పటికి కూడా కుటుంబ బాధ్యతలు అనేవి స్త్రీలవే, ఇది పురుషులది కాదు అనేటటువంటి ఒక ప్రధానమైన అభిప్రాయం మాత్రమే కాదు. అనేక మంది ప్రవచనకారులు యూట్యూబ్లలో ఈరోజు మీరు ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి, మగవాళ్ళు ఆడవాళ్ళ పని చేయడం అనేటటువంటిది సరైనది కాదు అని, ఆడ పని మగ పని అని చెప్పేసేటటువంటి నిర్ణయం చేయడం ద్వారా బిడ్డల పెంపకం, ఇంటి పని అనేటటువంటిది చాలా ప్రధానమైన భారం అవుతుంది. రెండో వైపు మహిళల మీద సాగుతున్న హింస ఏదైతే ఉందో, బయటికి వస్తే ఇంట్లో ఉంటే కూడా పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న దారుణమైన సంస్కృతిని మనం చూస్తున్నాం. ఆడపిల్ల శరీరాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఫలితంగా ఈరోజు మొబైల్లో పోర్న్ సైట్స్, విచ్చలవిడైనటువంటి పోర్న్ సైట్స్ వస్తూ ఉన్నాయి. ఇవి పసిబిడ్డల్ని కూడా, మగపిల్లలు, మైనర్ పిల్లలు, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలు ఈరోజు చిన్న పిల్లల మీద అత్యాచారం చేయడానికి ప్రోత్సహిస్తున్నది ఈ పోర్న్ సంస్కృతి. ఈ సినిమాల్లో వైలెన్స్ చూపించడం, వీటి మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఇంటి పనిని, బిడ్డల పనిని కూడా సామాజికీకరణ చేసేటటువంటి వైపుగా కృషి జరగాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రయత్నాల వైపు ప్రభుత్వాలు మరింతగా అదనపు బడ్జెట్లను కేటాయించడం, అలాగే స్త్రీలకి రాజ్యాంగంగా పాలనలో కూడా అవకాశాలను మెరుగుపరచడం అనేది అవసరం. అంతేకాదు అబ్బాయిలు అమ్మాయిలు కూడా సమానమైనటువంటి భావాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం సాగాల. ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే కాదు, నిరంతరం సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, కళాశాల విద్యార్థులకి అందరికీ కూడా ఐద్వా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.